ఎప్పుడు బయట ఇంత అగ్రెసివ్‌గా ఉండేటువంటి పాడి కౌశిక్ రెడ్డి. ఇంట్లో ఎట్లుంటారు ఫ్యామిలీతో అసలు? నేను చాలా జోవియల్ పర్సన్‌ని. హ్మ్. చాలామంది నన్ను దీంట్లో మీడియాలో చూసి ఏమన్నా ఇది అరే కౌశిక్ అంటే ఫైర్ ఉంటాడు గానీ, నేను చాలా జోవియల్ పర్సన్‌ని. నా ఇంట్లో గాని, మా ఫ్రెండ్స్‌తోని గాని చాలా జోవియల్‌గా ఉంటాను. సో, నేచర్ సాఫ్టేనా ఇంట్లో? యెస్. వెరీ సాఫ్ట్. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే దేనితో బాగా ఎంటర్‌టైన్ అవుతారు? మీ పర్సనల్ హాబీస్ ఎవ్రీథింగ్. నాకు క్రికెట్ చాలా ఇష్టము. ప్లస్ బ్యాడ్మింటన్ ఆడతాను. యాహ్! అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను. సో, ఇవన్నిటితో నేను కొంచెం సో, ఎంటర్‌టైన్ అవుతా. మూవీస్ అలవాటు. ఫ్రెండ్స్‌తోని కాఫీ షాప్స్, కొంచెం డిన్నర్స్ హ్మ్. అడంతా కూడా పోతా. యెస్. దట్స్ ఆల్. రైట్. మీ ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. సో, ఫ్యామిలీతో ఎక్కువగా అక్కడికెళ్ళడానికి ఇష్టపడతారా? యాహ్! ఎళ్తాను. సో, ఇక మీకు ఎంతమంది పిల్లలు? నాకున్నది ఒకతే డాటర్. హ్మ్. మా డాటర్ ఇస్ నైన్త్ గ్రేడ్. ఐ హావ్ ఓన్లీ వన్ డాటర్. ఫాదర్ గురించి యూట్యూబ్ గాని, సోషల్ మీడియా గాని కొట్టగానే చాలా వస్తుంటాయి. ఇటు విమర్శలు ఎట్లా వస్తాయో, ఫాలోయింగ్ అట్లే ఉంది అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని అంటే ఎవరికైనా సరే డాటర్‌కి ఫాదర్ ఈస్ ఎ సూపర్ హీరో యాక్చువల్‌గా. అయితే మీ విషయంలో ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటుందా? ఎలా ఉంటుంది తన మైండ్ సెట్? శ్రీనిక నేను మోర్ దెన్ ఫాదర్, డాటర్ వి ఆర్ లైక్ ఫ్రెండ్స్. హ్మ్. శ్రీనిక నేను ఆమె ఏమి చేసినా గూడా ప్రతి విషయం నాకు గాని, హ్మ్. నా వైఫ్‌కి గాని తెలవకుండా ఏది గూడా చేయదు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్‌తోని ఏం డిస్కషన్ అయినా గూడా, ఏదైనా గూడా ఖచ్చితంగా మాతోనొచ్చి ఇంట్లో షేర్ చేసుకుంటది. లైటర్ మూమెంట్‌లో చేస్తా ఉంటాం. ఏమైనా తప్పు పోతా ఉంటే విల్ గైడ్ హర్. హ్మ్. కానీ ఐయామ్ బ్లెస్డ్ దట్ ఐ హావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ డాటర్. మీ వైఫ్ గురించి తెలుసుకోవాలనుంది. నైన్త్ క్లాస్ నుంచే లవ్ స్టోరీ అనుకుంటా. యెస్. సో, ఎలా జరిగింది మీ జర్నీ ఇదంతా గూడా? తన సపోర్ట్ మీకెట్లుంటది? మీ ఇద్దరి స్టోరీ, మీ బాండింగ్ గురించి చెప్పండి. మేము నైన్త్ గ్రేడ్ నుంచే మేము బెంచ్‌మేట్స్. హ్మ్. సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో. మేము అక్కడి నుంచి ఇప్పటి వరకి హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా బోత్ లైక్ ఫ్రెండ్స్. సో, చాలా బ్యూటిఫుల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అండ్ శాలిని ఈజ్ హానెస్ట్‌లీ స్పీకింగ్ షీ ఈజ్ మై బ్యాక్‌బోన్. చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఇల్లంతా గూడా తను చూసుకుంటూ అయినా రాజకీయాల్లో గూడా నాకు బ్యాక్ ఎండ్‌లో చాలా సపోర్ట్ చేస్తా ఉంటుంది. సో, నన్ను చాలా ఎంకరేజ్ చేస్తది. ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్త్స్. సో, ఫ్రంట్ లైన్‌లో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? బ్యాక్ ఎండ్ వర్కేనా? బ్యాక్ ఎండే ఇప్పటివరకైతే ఫ్రంట్ లైన్ అయితే పెద్ద ఆలోచన ఏం లేదు రాజకీయాలలో. నేనే ఇంకొక 40 ఏళ్ళు ఉండాలనుకుంటా. ఇంకా వాళ్ళని ఫ్రంట్ ఎండ్ ఎందుకు తెస్తాను.